హాయ్ నమస్తే, వెల్కమ్ టు నేహా మమ్మ ఛానల్. నేనైతే ఏం చేస్తున్నానో చూడండి. పచ్చిమిర్చి స్టవ్ మీద కాల్చుకొని చింతపండు గుజ్జులో అలా పిసుక్కొని వడబోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదు. కొంచెం పసుపు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఎంతో టేస్టీకరమైన పచ్చి పులుసు రెడీ. నేనైతే వంకాయ ఫ్రై కూడా చేశాను. వంకాయ పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీలో పచ్చి పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా కూతురికి నాకంటే పచ్చి పులుసు చాలా ఇష్టం.